హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందూ పురాణాల్లో స్కంద షష్ఠి అంటే ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష షష్ఠి నాడు శివపార్వతులు 6వ కుమారుడైన కార్తికేయుణ్ణి పూజిస్తారు. ఈ స్కంద షష్ఠిని సూర్యభగవానుని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు. పరమశివుని అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష షష్ఠి నాడు తిథి జూన్ 12వ తేదీ బుధవారం స్కంద షష్ఠి పండుగ వచ్చింది. ఈ రోజున సూర్యభగవాన్ని ఆరాధించడం, ఇంట్లో కొన్ని పరిహారాలను చేయడం ద్వారా మంచి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును పొందవచ్చు. విశిష్టమైన ఈ రోజున ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరైతే పూజ చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రోజున సాయంత్రం సమయంలో చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు. ఏ ఇంట్లో అయితే ఈ రోజున పూజ చేస్తారో ఈ రోజున సాయంత్రం మీ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసి పూజా గదిని అలంకరించుకొని దీపం వెలిగించి పూజ చేయండి. ఈ రోజున సాయంత్రం పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. అలాగే పూజలో దేవునికి నైవేద్యం సమర్పించండి. సాయంత్రం సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందులోనూ స్కంద షష్ఠి రోజున చేసే పూజ వల్ల అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలా మంచిది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి రాజయోగం వరిస్తుందని వేద పండితులు అంటున్నారు. కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే షష్ఠి రోజున చేసే పూజ మరో ఎత్తు. కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే పూజా గదిలో దీపం వెలిగిస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. అలాంటి ఇండ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు. సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము. కానీ స్కంద షష్ఠి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఏ కోరికలైనా సరే అవి త్వరగా తీరుతాయని పండితులు చెబుతున్నారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా మంచిదని చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. అలాగే ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఇక దీపారాధనలో మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి దానికి తగిన ఫలితాలు ఉంటాయి. సంపదలు పొందాలంటే 5 వత్తులతో దీపం వెలిగిస్తే మంచిది. ఈ రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పును మాత్రం అసలు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. మరీ ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారట. ఈ 2 దీపాలలో ఒక దీపం కుమారస్వామికి, అలాగే మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి 9 దాటిన తర్వాత రాళ్ల ఉప్పును ఒక గిన్నెలో పోసి మీరు పడుకునే గదిలో ఒక మూలన పెట్టండి. తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పు తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ పుష్కలంగా డబ్బు ఉండాలి అంటే రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ రోజున సాయంత్రం పూజ చేసిన తర్వాత మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి గుమ్మం తలుపులకు స్వస్తిక్ వేయడం వల్ల లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లు అని పండితులు చెబుతున్నారు. దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ రోజున కుంకుమ బొట్టును పెట్టుకుంటారో వారికి దేవతలందరి ఆశీర్వాదం తప్పక లభిస్తుందట. కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టం.
ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. దీంతో మీ ఇంట్లో ఉన్న నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది. ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి. ఉత్తర దిశను కుబేరుని దిశగా పరిగణిస్తారు. కుబేరుడు సంపదకు దేవుడు. రాత్రి పడుకునేటప్పుడు ఈ ఉత్తర దిక్కున నీళ్లు చల్లి శుభ్రం చేయండి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మన సంపద అంత పెరుగుతుందట. దీంతో మీ ఇల్లంతా సంపదతో నిండిపోయే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడడం కోసం మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలి ఈకలు ఒకటి. నెమలి ఈకలు అంటే దేవతలకు చాలా ఇష్టం. నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట. కాబట్టి మీకు కుదిరితే ఈ రోజున తప్పకుండా నెమలి ఈకను తెచ్చుకోండి. ఈ రోజున పేదవారికి అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు. అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. ఆ వివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అలాగే సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజున సాయంత్రం ఎవరైతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన రోజున పూజ చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. మరీ ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల పుత్రుడు కలుగుతాడని నమ్ముతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.